హాయ్ ఫ్రెండ్స్, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం కోసం నడక ఒకటి సరిపోతుందా? కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మీ కండరాల్లో ఎంత బలం ఉందనే దానిపై మీ ఆయుష్ ఆధారపడి ఉంటుందని తాజాగా ఒక భారీ పరిశోధనలో తేలింది. కేవలం ఒక చిన్న టేబుల్ స్పూన్ పట్టుకునే శక్తి లేదా కుర్చీలో నుంచి లేచే వేగం మీరు ఎంతకాలం బతుకుతారో ఇట్టే చెప్పేస్తాయి. ఈ దీర్ఘాయుష్ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మైనా పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఎట్ బెఫ్లో శాస్త్రవేత్తలు నిర్వహించారు. లీడ్ ఆథర్ మైకల్ లమంటే నేతృత్వంలోని బృందం 63 నుండి 99 ఏళ్ల వయసు ఉన్నటువంటి సుమారు 5,000 మంది మహిళలతో 8 ఏళ్ల పాటు కూడా సుదీర్ఘ అధ్యయనం చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తాజాగా జామా నెట్వర్క్ ఓపెన్ జనరల్లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు 2 సింపుల్ టెస్టులు చేశారు. ఒకటి గ్రిప్ స్ట్రెంత్ అంటే చేత్తో పట్టుకునే బలం, రెండవది చైర్ స్టాండ్ అంటే కుర్చీలోంచి లేచే వేగం. చేత్తో పట్టుకునే బలం ప్రతి 7 కిలోలు పెరిగే కొద్దీ మరణించే ముప్పు 12% తగ్గుతుందని వారు గుర్తించారు. అంటే పిడికిలి ఎంత బలంగా ఉంటే ఆయుష్ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. రెండో టెస్ట్ వచ్చేసి కుర్చీలో కూర్చొని చేతుల సహాయం లేకుండా 5 సార్లు ఎంత వేగంగా లేవగలరు అనేది. ఇందులో ప్రతి 6 సెకండ్ల ఇంప్రూవ్మెంట్కు మరణించే ముప్పు మరో 4% తగ్గుతుంది. మన కండరాలు భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా శరీరాన్ని ఎంత వేగంగా లేపగలవో మన గుండె మరియు ఇతర అవయవాలు అంత బలంగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. సాధారణంగా వారానికి 150 నిమిషాలు నడవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ ఈ స్టడీలో తేలినటువంటి వింత ఏంటంటే అసలు వ్యాయామం చేయని వారిలో కూడా కండరాల బలం ఎక్కువగా ఉంటే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారట. బాడీ వెయిట్ లేదా వాపు వంటి కారణాలతో సంబంధం లేకుండా కేవలం కండరాల గట్టిదనమే ప్రాణాలను కాపాడుతుందంటూ ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే వయస్సు మళ్ళిన వారు జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తక్కర్లేదు. ఇంట్లో ఉండే సూప్ క్యాన్లు, పుస్తకాలు వంటి వాటిని వెయిట్స్ లాగా వాడి కండరాలకు పని చెప్పవచ్చు. కుర్చీలోంచి లేవడం, చిన్నపాటి పుషప్స్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలు చేస్తే కనుక చాలు. కండరాలు బలంగా ఉంటేనే మనం నడవగలం, నడిస్తేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చూసారుగా, కండరాల బలం అనేది కేవలం బాడీ బిల్డర్లకు మాత్రమే కాదు, మన ఇంట్లోని పెద్దవారికి కూడా అది ప్రాణదానం చేసే సంజీవని. ఇప్పటికైనా మీ ఇంట్లోని మహిళల కండరాల బలంపై దృష్టి పెట్టండి. ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.